ఒరే మామా, మనం మిడిల్ క్లాస్లో పుట్టేలా చచ్చిపోతున్నాం. కొంతమంది రిచ్లో పుట్టారు ఇంకో మన ఫ్రెండ్స్ వదిలే. కానీ దళితుల్లో పుట్టాడు రా ఎవరో, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఎంత కష్టపడి ఉంటాడు రా. చదువుకోవడం చదివిచ్చేవారు కాదు, నీళ్ళు కలిసి తాగనిచ్చేవారు కాదు. అలాంటి గొప్ప వ్యక్తి, అంత గొప్ప వ్యక్తి అయ్యాడు చూడు. ఆ వ్యక్తి అంత గొప్ప వ్యక్తి అయ్యాడు చూడు. ఎంతో చదువుకుని ఎంతో కష్టపడి శ్రమించి, మనకేంటి ఇప్పుడు ఫోన్ కావాలి, బైక్ కావాలి, డ్రైవ్ వేయాలి, స్నాప్ పెట్టాలి, తర్వాత గిర్రని తిరగాలి. ఇది మనకు కావాలి. ఎంజాయ్మెంట్ కాదురా. లేదా కేదార్నాథ్ వెళ్ళాలి, తిరుపతి వెళ్ళాలి, అన్నవరం వెళ్ళాలి, ఇవన్నీ కాదురా. చదువుకో, జాబ్ వచ్చినా రాపోయినా అమ్మని నాన్నని మంచిగా చూసుకో. లేదంటే హార్డ్ వర్క్ చెయ్యి. ఇచ్చాడు కదా దమ్ము, కష్టపడి హార్డ్ వర్క్ చెయ్యి. అది చాలు మనకి. కోరిక ఉండొచ్చు, ఆశలు ఉండకూడదు. కోరికలు ఏంటంటే డ్రీమ్స్. మనం ఆలోచించాలి, మన డ్రీము సక్సెస్ అవ్వాలి అనుకోవాలి, అంతేగాని ఆశపడకూడదు దాని మీద. ఓకేనా? మంచిగా ఉండు, చక్కగా ఉండు, అమ్మ నాన్న జాగ్రత్త చూసుకో, హార్డ్ వర్క్ చెయ్యి, మంచి వర్క్ అవుతుంది, బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. సరే మరి, చక్కగా ఉండు, ఉంటా.